హ్మ్. హాయ్ 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 టు ఆల్. బ్రో తినవా? యా తినేసాను బ్రో. అండ్ మీరు అందరూ తినేసారా? అందరూ బాగున్నారా? హాయ్నా. హాయ్ తమ్ముడు. తిన్నారు? తిన్నా సించా? యా ఓ తినేసాను. స్నాప్లో నేనే మెసేజ్ చేసిందండి. ఓకే ఓకే ఇంట్రా ఓడికిడో చేసినావు. ఓకే. వాట్ స్పెషల్? చికెన్ పకోడా, చికెను అండ్ రైస్. ఓ ఇక్కడ. యా హాయ్. సరే ఈరోజు కొంచెం కొత్తగా ఏదైనా మాట్లాడుకుందామా? మ్మ్? ఉన్నవాళ్ళు కాస్త రెస్పాండ్ అవ్వండి. స్టోన్ హార్టెడ్ లాగా సైలెంట్గా ఉండకండి దయచేసి. ఓకే. నీకీ కావాలంటే నా దగ్గరికి వస్తే నీకీ ఇస్తాను, నాకీ నీకీ ఇస్తాను. వాట్స్ టుడే స్పెషల్? యాక్చువల్లీ టుడే స్పెషల్ వచ్చి ఇట్స్ చికెన్ పకోడీ అండ్ తర్వాత రైస్ అండ్ చికెన్. బాబోయ్, ఇక లైవ్లో జాయిన్ అయిన వాళ్ళంతా ఫేక్ అనుకుంటాను తెలుసా. ఆల్ ఓవర్. తినవా హీరో? యా ఓ బ్రో. శ్యామ్ శ్యామ్ ఓకే. వెజిటేరియన్ అయితే ఏంటి? ఆ? బయటికి వెళ్తారు, రెస్టారెంట్లోకి వెళ్తారు, ప్యూర్ వెజ్ అయితే పర్లేదు, కానీ నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. ఆ వెజ్లో ఏం చేస్తారో తెలుసా? ఒక బిర్యానీ చేస్తారు, ఆ బిర్యానీలో పైన రైస్, కింద ఇట్స్ లైక్ చికెన్ ఉంటుంది, పైన రైస్ బాయిల్ అవుతుంటుంది. సో ఆటోమేటిక్గా మీరు తినేది ఏంటి? ఆర్ యూ సూపర్? ఏ బంగారుకుండా ఐ డోంట్ గో. ఓకే, సేమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. కమాన్ బడీ. యాక్చువల్లీ ఏంటంటే బయట తినాలనుకుంటే తినలే మనిషానికి, ప్యూర్ వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే. ఇట్స్ టోటలీ డిఫికల్ట్. ఓకే. థ్యాంక్ యూ. హాయ్ హలో హౌ యూ? యా హాయ్ హలో. ఒక అబ్బాయి అమ్మాయితో 15 yearsగా రిలేషన్షిప్లో ఉండి కొత్తగా వేరే అమ్మాయి ఫ్యూ మంత్స్ బ్యాక్ ప్రపోజల్ చేస్తే ఆ అబ్బాయికి, ఒక అబ్బాయి అమ్మాయితో 15 yearsగా రిలేషన్షిప్లో ఉండి కొత్తగా వేరే అమ్మాయి ఫ్యూ మంత్స్ బ్యాక్ ప్రపోజల్ చేస్తే ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఓకే చేస్తాడు. ఇక్కడ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయికి తెలిసి ఎలా రియాక్ట్ అవ్వాలి అంటున్నారు, చెప్తారా బాస్? ఇదేంటంటే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి బోరన్న కొట్టిండాలి. సో అలాంటప్పుడు ఆ అమ్మాయిని పట్టించుకోకూడదు. హాయ్ బిస్బీ. ఆ దేవుడు ఇంత మంచి వాయిస్ ఇచ్చాడండి, థ్యాంక్ యూ. ఏం ఆయిల్? ఓకే, నీ వాయిస్లో ఉండే కిక్కే వేరే సూపర్ ఫిల్ ఉంటుంది. థ్యాంక్ యూ. తిన్నావా బ్రో? తినేసాను. సరే ఈరోజు కాస్త ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాము. ఒక చిన్న లవ్ స్టోరీ చెప్తాను. ఇది రియల్గా జరిగినది, ఓకేనా?
కాస్త మీరు కూడా కొంచెం సజెషన్ ఇస్తే బాగుంటుంది. అండ్ బై ద వే ఆ తర్వాత మిమ్మల్ని కూడా సజెషన్స్ అడుగుతాను. ఓకే. ఇది నా ఫ్రెండ్కి జరిగినది. బోర్ ఏం కొట్టలేదు వాడికి. ఇంకా ఆ అమ్మాయి కావాలి, లవ్ కావాలన్నాడు. ఏం లేదు. ఓకే, నేను తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రస్తుతానికి ఎలా ఉన్నారంటే, ఒక సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ కొడతాడు కదా, టీవీ టీవీనే, హాల్ హాలే అని. సో అదే ఇక్కడ వర్తిస్తుంది. అమ్మ లవ్ స్టోరీస్కి మీ వాయిస్ అదిరిపోద్ది అనుకోండి, మీ స్టోరీస్కి. ఓకే ఫైన్, నేను చెప్తాను వినండి. ఓకేనా? ఇంకా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే పెట్టండి, వాళ్ళు కూడా వింటారు. ఇప్పుడు లవ్ స్టోరీస్ ఎలా ఉన్నాయంటే, ఇది నిజంగా జరిగిన లవ్ స్టోరీ. ఓకేనా? ఆ, ఒక అబ్బాయికి, ఇది మా ఫ్రెండ్ జరిగింది. ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి, అది ఎవరో కాదు నా ఫాలోవర్స్ని పటాయించాడు. ఆ అమ్మాయి స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకే, స్విట్జర్లాండ్లో ఉన్న అమ్మాయి వీడు ఎలాగో పడేశాడో తెలియదు. పడేసిన తర్వాత ఆ అమ్మాయి డీప్ లవ్లో ఉంది, వీడు కూడా డీప్ లవ్లో ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయి చాలానే చేసింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట, ఇలా ఇలా చాలా చెప్పింది. కనీసం ఒకరినొకరు చూసుకునేవాళ్ళు, డైలీ వీడియో కాల్స్ మాట్లాడుకునే వాళ్ళంట. బట్ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, అది హ్మ్, వింటున్నారు అసలు? హ్మ్? వింటున్నారా అసలు? హ్మ్? వింటుంటే కాస్త రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. యా, ఏమైంది అంటే మళ్ళీ ఆ అమ్మాయికి ఆ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంట ఒక చిన్న యాక్సిడెంట్లో. సో ఆ అమ్మాయి ఆల్రెడీ ముందే చెప్పింది. యా, వర్చువల్. యా, ఆ అమ్మాయి ముందే చెప్పింది అతనికి, ఓకే నేను, నాకు ఆపరేషన్ జరుగుతుంది, సో నేను మర్చిపోవచ్చు అని ఆ అబ్బాయికి చెప్పింది ముందే. ఆ అబ్బాయి కూడా చెప్పాడు, ఓకే ఒకవేళ నువ్వు మర్చిపోయినా కానీ మన చాట్స్ ఉంటాయి, మన ఫొటోస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పాడు. సరే, వన్ ఫైన్ డే ఆపరేషన్ చేసే టైం వచ్చేసింది. తన ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది. అంతకు ముందు కూడా ఆ అమ్మాయి చెప్పింది, అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. ఆ, వీడు ధైర్యం చెప్తూనే ఉన్నాడు. ఆపరేషన్ టైం వచ్చింది, వెళ్ళాడు. వెళ్ళింది. ఆ అమ్మాయికి ఆపరేషన్ జరిగింది. జరిగిన తర్వాత ఆమెకి గుర్తుంది. అమ్మాయి గుర్తుంది. ఈ అబ్బాయి ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చేసిన తర్వాత మాట్లాడింది కూడా. ఓకే ఫైన్, నాకు ఆపరేషన్ జరిగింది, ఏం కాలేదు. హలో, ఆర్ యూ గెటింగ్ మై వాయిస్? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకే ఫైన్, వినిపిస్తుందా? ఇట్స్ ఓకే. యా, ఆ అబ్బాయి మెసేజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా రెస్పాండ్ అయ్యింది. ఓకేనా? రెస్పాండ్ అయిన తర్వాత ఓకే ఫైన్, అదంతా గడిచింది. ఆ తర్వాత ఒక మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఆ అమ్మాయికి మెసేజ్ చేశాడు. చేస్తే ఆ అమ్మాయి ఏమనిందంట, మీరెవరు నాకు తెలీదు, నాకు ఆపరేషన్ జరిగింది, మీరెవరో నాకు తెలీదు అని చెప్పింది. ఇది నిజంగా నమ్మసకేమా? ఆ అబ్బాయి ఎంత ట్రై చేశాడు. ఆల్రెడీ మన చాట్స్ ఉన్నాయి అంటే మన చాట్స్ డిలీట్ అయ్యాయి అని చెప్పిందంట. డిలీట్ అయ్యాయి అని చెప్పింది. సో దీన్ని బట్టి ఆ అమ్మాయి నిజంగానే మర్చిపోయిందా, లేదంటే కావాలని యాక్ట్ చేసిందా? ఏమంటారు? హా? చెప్పండి. ఎంత సాడ్ స్టోరీ ఇది. ఆ అబ్బాయి మాట్లాడాలని ట్రై చేశాడు, కానీ ఆ అబ్బాయి ఫైనల్గా ఒకటే చేశాడు. స్పైడర్ మ్యాన్లో
లాస్ట్‌లో నన్ను అందరూ మర్చిపోవాలని చెప్పిన తర్వాత, వాడు మళ్ళీ వచ్చి కనపడతాను అని చెప్పాడు గదా! యాహ్! యాహ్! తెలుగమ్మాయే. ఆబ్వియస్‌లీ. ఓకే. కదా! నాకదే డౌటొచ్చింది. యాహ్! ఇలా ఉన్నార్రా అంతా. చాలా దారుణంగా ఉన్నారు. ఓకే. ఆ అమ్మాయి ప్లాన్డ్‌గానే ప్రిపేర్ చేసుకుంది. కానీ ఈ అబ్బాయి సిన్సియర్‌గా లవ్ చేశాడు. ఇక్కడ మోసపోయింది ఎవరు? అబ్బాయా? అమ్మాయా? సరే ఇది పక్కన పెట్టేసేయి. ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తూ పోతే చాలానే ఉంటాయి. అంతెందుకబ్బా! నాకే జరిగింది. తెలుసా? ఆ! ష్యూర్. ఖచ్చితంగా. అదే అయ్యుండొచ్చు. రీజన్ ఏదో ఒకటి ఉంటుందా? రీజన్ ఏదో ఒకటి ఉంటే నా స్టోరీ అంటే నాది కాదు బ్రో. చెప్తాను క్లియర్‌గా. షీస్ లైక్ హీరోయిన్. హీరోయిన్‌లో ఉండొచ్చు. ఒకసారి చూపిచ్చాడు తను. యాహ్! షీ కెన్ సే డైరెక్ట్‌లీ వెన్ దే డోంట్ వాంట్ దెమ్. యాహ్! అరే! నా స్టోరీ కాదండి ఇది. ఓకే. చెప్తా. యాక్చువల్లీ ఇది వన్ ఫ ఎప్పుడో ఒక ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ జరిగిందనుకుంటా. ఒక అమ్మాయి నా ఫాలోవర్ అనమాట. నా ఫాలోవరే అనుకో. నాకు మెసేజ్ చేసింది. "ఏవండీ మీ వాయిస్ బాగుంది. చాలా సూపర్. థ్యాంక్ యూ" అని చెప్పింది. ఓకే. థ్యాంక్ యూ అని చెప్పి నేను సైలెంట్ అయిపోయా. ఆ మరుసటిసారి ఆ అమ్మాయి హాయ్ అండి అని ఇలా ఇలా మాటలు పెరిగాయి. నేను నార్మల్‌గా రియాక్ట్ అయ్యా. నేను ప్రపోజ్ చేయలేదు. తను వచ్చి ఒక ఫైన్ డే వన్ ఫైన్ డే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా అనింది. ఓకే. ఫైన్. బట్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. ఆ అమ్మాయి నువ్వు లేకుంటే చచ్చిపోతాను ఇలా ఇలా డైలాగులేసింది. కరెక్ట్. డైలాగులేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజే ఒక అబ్బాయి నాకు కాల్ చేశాడు. కాల్ చేసి బ్రో మీకు ఇలాంటి అమ్మాయి మెసేజ్ చేసిందా అని అడిగాడు. ఏమైంది బ్రో అన్నా. ఆ అమ్మాయి నన్ను ఆ అమ్మాయిని ఈ అబ్బాయి చాలా డీప్‌గా లవ్ చేస్తున్నాడంట. డీప్‌గా లవ్ చేస్తున్నాడంట. ఆ అబ్బాయి కాల్ చేసి బ్రో ఇలా అమ్మాయిని నేను డీప్‌గా లవ్ చేస్తున్నా. మీకేమైనా కాల్ చేసిందా? ప్రపోజ్ చేసిందా? అన్నాడు. నేను అవును బ్రో చేసింది అన్నాను. ఓకే బ్రో అని పెట్టేశాడు. మళ్ళీ కాల్ చేసి బ్రో మీరు ఒకసారి ఆ అమ్మాయికి కాల్ చేసి మాట్లాడతారా అని. ఓకే. చేశాను. చేసి ఆ అమ్మాయికి అడగండి. ఆ అబ్బాయి మీకు తెలుసా అని అడిగాను ఆ అబ్బాయిని. ఛీ! ఆ అమ్మాయిని అడిగాను. ఆ అమ్మాయి ఏమనిందంటే ఆడెవడో నాకు తెలీదసలు అని చెప్పింది. బంగారుకొండ. ఆ తర్వాత ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని అడిగాడు. "నువ్వు ఇలా మెసేజ్ చేసావా?" అని. ఆ అమ్మాయి నన్ను ఎవరతను నాకు తెలియని కూడా తెలియదు అని చెప్పిందంట. అయ్యో! లిటరల్లీ తర్వాత నేను ఒకటేమంటున్నా అమ్మాయి కాల్ చేసి డబుల్ గేమ్ బాగా ఆడుతున్నావు అని చెప్పా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనింది. సరే వదిలేసే అని చెప్పా. ఆ అబ్బాయి కాల్ చేసి బ్రో నువ్వు ఆ అమ్మాయిని డీప్గా లవ్ చేస్తున్నావా? సరే ఓకే. వాళ్ళ ఫాదర్ నంబర్ ఉందా అన్న. ఉంది బ్రో అన్నాడు.
ఓకే. కాల్ చేయన్నా. కాల్ చేసేసాను. వాళ్ళ నాన్నతో నార్మల్‌గా మాట్లాడి, ఇలా జరుగుతుందని చెప్తే, వాళ్ళ నాన్న, "మా కూతురు అలా చేస్తుందా నాయనా?" అన్నాడు. "ఇది ప్రూఫ్ ఏంటి?" అన్నాడు. నీ అబ్ సరే. అలా జరిగిందనమాట. పెద్ద కామెడీ అసలు. ఇలా ఉన్నారు. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నారు. అబ్బాయిలే మోసపోతారు నిజానికి. ఓకేనా? అమ్మాయిలేమో గానీ, ఆ అబ్బాయిలు మాత్రం చాలా దారుణంగా మోసపోతున్నారు. ఇలా చాలా చూశానులేండి నిజానికి. చాలా ఉన్నాయి. లైక్ ది సేమ్ వే ఇలాగా. అండ్ మీలో కూడా చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయ్యే ఉంటారు. వాటిని మర్చిపోవడానికి చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఏదేదో చేస్తూ ఉంటారులే కదా! ఇలా ఉన్నారనమాట మొత్తం. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు. ఆఫ్ కోర్స్ నేను వీళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ అని చెప్పను. కానీ టు బి ఫ్రాంక్‌గా చెప్పాలంటే డామినేషన్ ఎవరిదుందంటే అమ్మాయిలది. అంత లేదు సార్ దీనిలో జెండర్ గురించి ఎందుకు రెస్పెక్టివ్ ఆఫ్ మోసం జరుగుతుంది. ఎవరు సార్? అందరు అమ్మాయిలు అలా ఉంటారు. కానీ మాక్సిమం అంతేనా? నేను అదే కదా చెప్పేది. మాక్సిమం ఉంటారు. అందరూ అలాగ ఉండరు. కానీ కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. ఖచ్చితంగా. ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత నానా దారుణాలు చూసాలే. వామ్మో! ఒకటా, రెండా? చిరాకొచ్చేసి కనీసం డీఎమ్స్‌కి రిప్లై ఇవ్వడమే ఆపేశా. అంతెందుకబ్బా! నా దగ్గరికి ఇక్కడికొస్తారు. నాకు డీఎం చేస్తారు. డీఎం చేసిన తర్వాత వావ్! సూపర్ మీ వాయిస్ సూపర్‌గా ఉంది. బిగ్ ఫ్యాన్ అంటారు. ఫ్యాన్ అంటే ఒకరికి ఉండాలి. అలా కాకుండా మళ్ళీ ఇంకొక పేజ్‌కెళ్ళి చూస్తే వావ్! సూపర్ ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఈనమ్మా ఏంటిది? సో, అందుకే నేను లైట్ తీసుకుంటా. నాకు ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు అంటే నేను అసలు లేరు అనే చెప్తా. ఐ డోంట్ కేర్ అబౌట్ ద ఫకింగ్ ఫ్యాన్స్. అలా ఉన్నారు. హా! నీ గొంతుకేమైంది అంటే కాస్త కోల్డ్ అయింది. అది తగ్గట్లేదు. హాయ్ సునీల్. హాయ్. బంగారుకొండ అంటే మీ వాయిస్‌కి పడిపోయారు డైరెక్ట్‌గా చూస్తే పడిపోరా? ఆహా! అయ్యయ్యో! ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇంకో కొంతమంది వామ్మో! ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయిలే. సరేలే దాని గురించి పక్కన పెట్టేయండి. ఈ రోజుకి చాలు. హ్మ్. ఎగ్జాంపుల్ నేను సింపుల్ థింగ్ ఇంట్లో అంతా ఓకే. మ్యారేజ్ వరకు వెళ్ళింది. అండ్ ఫైనల్లీ గాట్ టు నో హౌ హి వాస్ ఇన్ అనదర్ రిలేషన్‌షిప్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఈస్ స్టిల్ ఇన్ టచ్ విత్ మీ. బట్ వాడితో కాంట్రాక్ట్ అయిపోయింది. చచ్చిపోయాడాయన. ఇది ఎట్లుందంటే మా కుక్క తప్పిపోయింది అంటే ఇంకొకడొచ్చి కుక్క తప్పిపోతే పోనీలే కనీసం దాని గొలుసైనా ఉందంటే ఏం చేసుకుంటూ గొలుస్తావు? ఆ! వామ్మో! ఇన్‌స్టా అంటేనే పెద్ద దరిద్రం. గొంతులో కిచ్ కిచ్. సారీ బ్రో. కిచ్ కిచ్ కాదు. ఐ విల్ స్టార్ట్ రైటింగ్ ఎ బుక్. నిజం కదా! బంగారు కొండ. ఆయన లిటరల్లీ చెప్పాలంటే ఐ జస్ట్ స్టార్టెడ్ దిస్ పేజ్ ఫర్ మై లవ్. అ ట్రూ లవ్. కానీ ఇక్కడ చూడరాని దారుణాలు చూశాను కానీ ఒక్క అమ్మాయి
ప్యూర్‌గా లేదు. ఆ! సో, లవ్ చేయకండి ఫ్రెండ్స్ లైఫ్ డ్యామేజ్ తప్ప ఏం లేదు. హాయ్ బ్రో. హాయ్. నాకు చెప్పు 15 ఇయర్స్ రిలేషన్‌షిప్‌ని పెట్టుకొని న్యూగా లవర్ వస్తే, లవర్ కావాలి, నువ్వు కావాలి అంటున్నారు. ఏం చేయాలి? చెప్పండి. వాళ్ళు చూస్తున్నారు లైఫ్. 15 ఇయర్స్ రిలేషన్‌షిప్‌ని పెట్టుకొని న్యూగా లవ్ స్టార్ట్ వస్తే, అవ్వ కావాలి, పువ్వ కావాలి అంటే కాదమ్మా. ఇక్కడేంటంటే ఒకటి చూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఆ అమ్మాయి నిజంగానే హాయ్ బ్రో ప్రివిడ్ ఎక్కువలేదు కానీ నిజంగా అయితే బంగారు కొండ ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాళ్ళ మధ్య థర్డ్ పర్సన్ రావద్దు బ్రో. రాకుండా చేసుకోవాలి బ్రో నువ్వు. ఎందుకు రాణిస్తున్నావు? హా? ఒక అమ్మాయి నిజంగానే నీకు కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది చాలా దొబ్బే అని చెప్పండి. ఓకేనా? దాట్స్ గుడ్. హాయ్ సునీల్. 15 ఇయర్స్గా ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకోడంట. ఏ అన్నీ అయిపోయా? అరే సిగ్గు లేకుండా ఇంకా ఉంటున్నారు చూడు. వాళ్ళకి సిగ్గు లేదు చాలా దొబ్బే అనుకోకుండా. కమ్ ఆన్. దేశ సామెత ఏంటంటే ఇది, మంచివాడిని కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చైనా సరే దగ్గర తీసుకోవాలంట. చెడు వాళ్ళని కొన్ని కోట్ల రూపాయలు అయినా ఇచ్చి వదిలించుకోవాలంట. సో జస్ట్ ఫాలో దట్ రూల్. ఓకే బ్రో, నువ్వు ఒక పేజ్ స్టార్ట్ చేసేసి ఎంజాయ్. క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. యా, క్లారిటీ అనేది ఇంపార్టెంట్. మీరందరూ చిన్నపిల్లలు చెప్పాలంటే లవ్లో. యూ గైస్ డోంట్ నో హౌ టు లవ్. మీకు తెలిసిందల్లా ఏంటంటే ఆ సినిమా చూసో లేదంటే ఏదో చూసి అలా ఉండిపోతారు. ఒక క్లారిటీ ఉండదు. సునీల్ గారు తిన్నారా అండి? యా తినేసామండి. ఈక్వల్ ప్రపోర్షన్స్ అనేది ఉండాలి. ఓకే, 1 వే ట్రాఫిక్ ఉంటే కష్టం, 2 వే ట్రాఫిక్ ఉండాలి. నువ్వు ఎఫర్ట్స్ ఎంత పెడుతున్నావో అవతల పర్సన్ కూడా అంతే ఎఫర్ట్స్ చూపిస్తూ ఉంటే అప్పుడు మీ రిలేషన్ బాగున్నట్టు. మీరు ఎంత ఎఫర్ట్ చూపించినా అవతల నుంచి ఏ ఎఫర్ట్ లేకపోతే సో బెటర్ టు క్విట్. ఓకే, దట్స్ ద సెషన్ ఐ గేవ్ యూ. మీరు ఎవరైనా లవ్ చేయాలనుకుంటే, ఒక అబ్బాయిని లవ్ చేయాలనుకుంటే ఆ అబ్బాయికి మెయిన్లీ ఈ క్లాస్ ఎందుకురా. చి. హాయ్ 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 హాయ్. అందరూ బాగున్నారా? అందులో మీరున్నారా? మీరు చెప్పండి బ్రో, మరి లవ్ అంటే ఏంటో? అలా ఉండాలి బ్రో. దాన్ని చెప్పాలంటే చాలా ఉంటుంది. మీరు అర్థం చేసుకోలేరు, మీరు వినే స్టేజ్లో కూడా లేరు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే లవ్ చేస్తారు. లవ్ చేసిన తర్వాత అమ్మాయి అయితే ఆ ఫస్ట్లో స్టార్టింగ్లో హే ఆ నిజంగా నేను ప్రేమిస్తున్నా అని చెప్పి ఒక 2 రోజులు మాట్లాడి అన్నీ చూపించుకొని మళ్ళీ తర్వాత మెసేజ్ చేయకోకుండా ఏమంటారు తెలుసా? ఒక నెల తర్వాత కాల్ చేసి అరే నేను కాల్ చేయలేకపోయినా, ఇంట్లో అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, నేను చేయలేకపోయా అని అంటారు చూడు. అంటే 1 డేలో 24 అవర్స్. ఆ 24 అవర్స్లో
1 మినిట్ కూడా దొరకదా? 30 సెకండ్స్ కూడా దొరకదా? వాట్ ద ఫక్. అలా ఉంటాయండి కొన్ని లవ్ స్టోరీస్. అవన్నీ వేస్ట్. అలాంటివన్నీ నమ్మకండి. హాయ్, హౌ యూ? కానీ ఇంకొంతమంది ఎలా ఉంటారో చెప్పనా? నిజంగా ప్రేమించే వాళ్ళు, వాళ్ళకెప్పుడు మన అటెన్షనే కావాలి. వాళ్ళకు వేరే ప్రపంచం ఉండదు. ఎనీ టైం వాళ్ళతోనే ఉంటారు. ఈవెన్ తో ఎంత మస్కులర్ పర్సన్ అయినా సరే, ఎంత ఫిజిక్ ఉన్నా సరే ఆ పర్సన్, దే డోంట్ వాంట్ దెమ్. ఆ అబ్బాయి నిజంగా ప్రేమిస్తే అతనితోనే ఉంటారు. ఎలాగంటే కోతి పిల్లలాగా వెనకలే తిరుగుతూ ఉంటారు. చాలా కోప్పడతారు. అక్కడే తెలిసిపోతుంది. ఓకే. హా. ఇప్పట్లో అరేంజ్ మ్యారేజెస్ కూడా చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే, అయ్యో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, సో అందుకే మా ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అసలు అసలు మ్యాటర్ జరుగుతుంది. సారీ 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 గాయస్, నిజానికి ఇలా ఉన్నారన్నమాట అంతా. అండ్ మీలో ఎవరైనా ఉన్నారా అసలు? హ్మ్? ఇదన్నీ నాకు రిప్లై ఇవ్వట్లేదు, మీరు ఏడుస్తా నాకు. అయ్యయ్యో, అందరికీ రిప్లై ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి. ఇంకొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారో చెప్పనా? వాళ్ళైతే ఇంకేం లేదు, లవ్ అంట చేస్తారు. చేసిన తర్వాత డబ్బులు బాగా గుంజుతారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా? బా, మళ్ళీ బ్లాక్మెయిల్. నా దగ్గరే డబ్బులు తీసుకున్నావు, నువ్వు వచ్చావు తీసుకున్నావు అని పెద్ద పెద్దవి మాటలు. అయ్యో, మీకు కూడా ఇస్తున్నానండి, అందరికీ రిప్లై ఇస్తున్నా. వై ఆర్ నాట్ స్లీపింగ్? ఇట్స్ టూ లేట్. 10:14. మీ ఫేస్ చూపియరా సార్? మీలో ఎంతమంది నిజానికి ఒక్కటి అడుగుతున్నా చెప్పండి, హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు ఉన్నారు? కమాన్, రైజ్ యూర్ హ్యాండ్స్. హూ ఆర్ దే? మీలో ఎంతమంది హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు ఉన్నారు, బ్రేకప్స్ అయిన వాళ్ళు ఉన్నారు? చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే. అందరూ అదేలేండి. కదా. ఒకటి, రెండు. హా. ఒకటి చెప్పు. వెన్ గర్ల్స్ లైక్ హిమ్ బట్ ద గాయ్ డజంట్ రెస్పాండ్ వెన్ హీ సో బిజీ, వై హీ షుడ్ టాక్ టు దట్ గర్ల్? అఫ్ కోర్స్ ఆ అబ్బాయికి నిజంగా వర్క్ ఉందేమో. హూ నోస్. సార్, నాకు బెస్టీ ఉండేవారు, ఆయన నాతో మాట్లాడే సార్, నో హార్ట్ బ్రేక్. అయ్యా, మీ వాయిస్ నైస్ బ్రో, 1 to 1 మాట్లాడుకుందాం. ఓకే ఓకే ఫైన్. రైస్ చేసిన వాళ్ళందరికీ చేతులు దించేయండి చాలు. ఎత్తింది చేతులు నొప్పిస్తాయేమో. సిగ్గులే, మళ్ళీ చేతులు ఎత్తి మరీ చెప్తున్నారు బ్రేక్ అయింది అని. 10 మంది తెలుసుకోవాలా? బ్రేక్ అయిన తర్వాత మర్చిపోవాలి పూర్తిగా, ఆ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి. ఓకే.
ఏ అంత బాగుందా నీ పాస్ట్? బుక్ తీసుకొని పెన్ రాసుకొని పెట్టుకోండి, లేదంటే వాల్ మీద ఒక పెద్ద పోస్టర్ వేసుకోండి. సూపర్గా ఉంటుంది. లేచాక పడుకున్నాక అన్నీ బాగుంటాయి. ఉం? చూసుకుంటూ కూర్చోండి. ఓకే. మరెందుకు అడిగానంటే బుద్ధి ఉండాలి కొంచెమైనా మీకు. పాస్ట్ అన్న తర్వాత మర్చిపోవాలి, ఖచ్చితంగా మర్చిపోవాలి. సరే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. చేతులెత్తిన ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో ఒక టీవీ ఉంది. ఆ టీవీ పగిలిపోయిన తర్వాత అలాగే ఉంచుకుంటారా, లేదంటే ఇంకో కొత్త టీవీ తెచ్చుకుంటారా? అన్నా నీ క్రష్ ఏంటి? నాకు ఏ క్రష్ లేవు బ్రో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రష్. వామ్మో, ఇట్స్ టూ బ్యాడ్. ఓకే, ట్రూగా లవ్ చేసే అబ్బాయిలు ఎలా ఉంటారో చెప్పండి బ్రో. ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు కోరుకునేది ఏంటంటే అమ్మకు మించిన ప్రేమ కాదు, అమ్మ లాంటి ప్రేమ కోరుకుంటారు. అది ఉంటే చాలు, మేము ఫిదా అయిపోతాం. వాళ్ళు కోరుకునేది ఏంటంటే అటెన్షన్, లవ్, కేర్. అండ్ తర్వాత వాళ్ళు ఏం చేసినా మాకు తెలియాలనుకుంటాం. అదే, మోసం చేయకూడదు, దాచిపెట్టకూడదు. కన్ఫామ్గా కొత్తదే తెస్తారు కదా, అది ఒకవేళ ఉంటే దాన్ని చూస్తూ అరే టీవీ పగిలిపోయింది ఎంత బాధేస్తుంది అని అనుకుంటారు కదా ప్రతిసారి. అదే కొత్త తెస్తే కొన్ని రోజులకు మర్చిపోతారు. యా, ప్రాక్టికల్గా ఆలోచించండి భయ్యా. పరీస్, కమ్ ఆన్. గర్ల్స్ అయినా సరే, నేను అందరి గురించి చెప్తున్నా. సార్ మీరు ఏం చేస్తున్నారు ఉంటారు సార్. నేను చాలా చేస్తాను, అది ఎవరికి తెలీదు. ఆమె ఆల్రౌండర్. మీరు మీ పాస్ని మర్చిపోవాలనుకుంటే ఒక చిన్న సజెషన్, డిఎన్ చేయండి. ఓకే, ఐ గివ్ సమ్ టిప్స్ ఫర్ యూ అండ్ యుల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, డిఎన్ చేయండి, కానీ యాటిట్యూడ్ మాత్రం చూపించకండి దయచేసి. ఓకేనా? యా, ఆఫ్ కోర్స్ అమ్మ వెన్న దొంగ. కృష్ణుడు ఎప్పుడు చిలిపి చిలిపి చేస్తూ చేస్తూ ఉంటాడు, కానీ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. కానీ అన్నీ తెలుసు కృష్ణుడికి. డిఎన్ చేస్తే కదా ఆ తర్వాత తెలుస్తుంది. ష్యూర్, డిఎన్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరు డిఎన్ చేయాలి కదా, డిఎన్ చేస్తే రిప్లై ఇస్తాను. నాకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే, నేను కోరుకునేది ఒక అమ్మాయి, సీత లాంటి అమ్మాయి. ఖచ్చితంగా. అండ్ నేను కోరుకునే అమ్మాయి ఎలా ఉండాలంటే చాలా డార్క్ మైండ్ అయి ఉండాలి. మీరు మీ పాస్ని మర్చిపోవాలనుకుంటే ఖచ్చితంగా డిఎన్ చేయండి, ఐల్ హెల్ప్ యూ. ఏ మాటకి ఆ మాట అనుకోవాలి. నీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉందన్న. అబ్బాయిలు మాకే వినాలనిపిస్తుంది, అమ్మాయిలు ఇంకా వినాలి. థ్యాంక్ యూ బ్రదర్. సార్ చాలా చేశారు కదా, అందులో ఒకటి చెప్పండి సార్. చాలా ఉన్నాయి. లిటరలీ డార్క్ మైండ్ అంటే ఖచ్చితంగా ఉండాలి. డార్క్ మైండ్ లేకుండా ఉంటే అరే నాకు నచ్చింది నిజానికి. యా, ఆఫ్ కోర్స్ డార్క్ మైండ్. శీతలంటే అమ్మాయి ఉండాలి, అందులో డార్క్ మైండ్ ఉండాలి. ఆఫ్ కోర్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ఆఫ్ కోర్స్ నేను డిఎన్ చేయమన్నా కానీ ఎవరు చేయర్లే, చెప్పి వేస్టే. డార్క్ మైండ్ అంటే కైండ్ ఆఫ్ రొమాంటిక్. యా,
సిలక. అయ్యో. ఓకే. ఏదైతేనేమి చాలా వరకు విన్నారు కదా. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అదే కావాలి మాకు. సార్, ఐఎమ్ డార్క్ మైండ్. ఐఎమ్ సీత సార్. మీరు ఇక్కడ ఇలా అడిగారంటే ఖచ్చితంగా మీకు డిఎమ్స్ వస్తాయి, జాగ్రత్త. అయితే మాత్రం నేను కాదు చేసేది, మీరు నాకు చేయాలి. ఓకే. అరే, లిటరలీ చాలా వరకు నేను డార్క్ మైండే. అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా. నేనైతే అంత మంచివాడిని అని చెప్పను, బట్ ఐ రెస్పెక్ట్ గర్ల్స్. కానీ నాకు వచ్చే పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటా అంటే చాలా వరకు డార్క్ మైండే ఉండాలి. దట్స్ ఇట్. డిఎం అంటే డైరెక్ట్ మెసేజ్. అమ్మాయిలు మీరు చాలా జాగ్రత్త. చాలామంది అబ్బాయిలు మీకు డిఎం చేస్తారు, కానీ వాటికి రెస్పాండ్ అవ్వకండి. అయితే నాకు సంబంధం లేదు. మీరేం చిన్నపిల్లలు కాదు, మీకు చెప్పగా ఛీ చెప్పడానికి. సారీ. హలో హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హా. ఎనీహౌ, నాకు ఒక వాట్ ఇఫ్ షీఈ్ నాట్ డార్క్ మైండ్ బట్ యూ విల్ లవ్ హర్, దెన్ యూ లీవ్ హర్. మనం ఎందుకు వదిలేస్తాం చెప్పు. అయితే మాత్రం కొద్దో గొప్ప ఉండాలి కదా డార్క్ మైండ్. అన్నా, నేను నా లవ్ స్టోరీని షేర్ చేసుకోవచ్చా? షేర్ చేసుకోవచ్చు. నీకు చిన్న లాజిక్ ఏంటంటే, ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే డర్టీ టాక్స్ ఉండాలి, అది కంపల్సరీ. అలా కాకుండా అంటే చాలా కష్టంగా ఉంటుంది తెలుసా. సీరియస్లీ నిజం చెప్తున్నా. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. అర్రే, కానీ లైవ్లో వద్దు. ఓకే బ్రో. అండ్ నాకు ఒక కాంప్లిమెంట్ అంటే, హాయ్ హరిత దింది, డిడ్ యూ హ్యాడ్ ఇట్ ఇన్ ఓవో, నాకు కావాలి అలా. ష్యూర్, ఖచ్చితంగా. హలో బ్రో, హాయ్. నాకు ఎక్కువ ఉండే కాంప్లిమెంట్ ఏంటంటే వాయిస్ బాగుందంటారు. అండ్ నా వాయిస్ ఇంకా ఎక్సలెంట్గా ఉండేది ఏంటంటే రొమాంటిక్గా. అది చేస్తే మాత్రం పిచ్చ పిక్సే. అది నెక్స్ట్ లెవెల్. ఎనీహౌ, అందరికీ ఒకటి చెప్తున్నా, హై టు ఆల్ హై బ్రెయిన్స్. హాయ్ బ్రో. ఓకే 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 శాండీ, ఐ నో. హాయ్. హాయ్ సార్, నేను డిఎం చేశాను మీకు. ఓకే షూర్. మీరు డిఎం చేస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీ వాయిస్ చాలా బాగుంటుంది బ్రో. యా, మిపింట్ రీల్ అదే ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ అది ఇంకా తక్కువే. ఇంకా వేరేది ఉంటుంది. ఏంటి బ్రో, నీ జీఎఫ్ నాకు ఫ్యాన్ అయిపోయిందా? మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అండి. ఐ జస్ట్ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. ఒకసారి నాకు హాయ్ చెప్పరా. హాయ్ హరిక, హౌ యూ? రిప్లై బ్రో. హాయ్ బ్రో. బ్రో అంటే మాత్రం నేను పలకను. సార్, మీకు డిఎం చేశాను సార్, రిప్లై ఇవ్వండి. ఖచ్చితంగా ఇస్తానండి, ఖచ్చితంగా చూస్తాను. మీరు డిఎం చేసిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను. మీ లైఫ్ పార్ట్నర్ పొసివ్గా ఉండాలా, ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాలి. మీరు డార్క్గా మాట్లాడు, ఎంతమంది పడేశారు. లిటరల్లీ చెప్పాలంటే నేను మిగతా వాళ్ళతో ఎవరితో డార్క్గా మాట్లాడను, ఎందుకంటే ఐ డోంట్ నో హూ దే ఆర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు స్పాయిల్ మై. ఓకే. బట్ నేను డార్క్గా మాట్లాడాలంటే వాళ్ళు నాకు చాలా క్లోజ్ అవ్వాలి. బట్ నేను డార్క్గా మాట్లాడితే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. యా. బంగారుకొండ ఏ చేదేనమ్మా జీవితం. ఈ అమ్మాయిలు ఉన్నారు, ఏది పిలిచిద్దాం అంటే అదే పిలుస్తారు. నాకు నిజానికి తెలంగాణ అయితే కాదు బ్రో.
చిచి సిలక రాయే సిలక దిల్ మేరి తడక గుండెల్లో గొలుసోడ పెళ్ళుతున్నది అనా ఈ బంగారు కొండ ఎవరు వింటాము ప్రేమ పిచ్చి ఒకటే కనుక బోలో ఐసలా బోలో ఐసలా మావా ఎప్పుడు వచ్చి తిరిగివు వచ్చి ఏమి పీకితివి ఏం పీకలే ఏంటలా గుంట నక్కలా చూస్తున్నావు ఏ గుంట నక్క లవ్ సంగ బ్రో కమ్ ఆన్ హౌ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ యువర్ లైఫ్ పార్ట్నర్ హ్యావ్ టు కాల్ యూ ఎన్నిసార్లు లైవ్లో వస్తావు కనిపించకుండా లైవ్ ఆగకుండా మధ్యలో మధ్యలో ఏమైనా కెనేసి అయ్యా కొన్ని పదాలు కొన్ని చోట్ల మాత్రమే వాడతా ఓ ఇకనా ఏం చేస్తున్నావా హ్మ్? తిన్నావా ఏం తిన్నావు ఎలా ఉంది ఈరోజు బాగుందా ఐ రియల్లీ మిస్ యూ సింగ్ ఏ సాంగ్ ఫర్ యువర్ ఫాలోవర్స్ ఓకే ఆవ్ వామో అన్నా కంట్రోల్ ఎన్నాచి బ్రో కంట్రోల్ తప్పడమే మన పద్ధతి కంట్రోల్లో ఉండడం చాలా ఇష్టం రొంబ ఇష్టం ఓకే హా ఏ చిచి పావత్ ఓ ఓ నో 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 కాల్ డౌన్ లేలకి ఐ సాంగ్ అయితే పాడను దయచేసి అడగండి తెలియదే అనా నీకు ఒక అమ్మాయి చెల్లిలా ఉంటుంది అంట ఎవరు నాకున్న చెల్లి ఒకటే ఆ చెల్లి మా ధన్య ఇంకా మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియదు దొబ్బేయండి ఫక్ ఆఫ్ అని చెప్పేస్తాను నేను బ్రో ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అర్రే రే కమాన్ బరీస్ మీ వాయిస్తో మమ్మల్ని మంచి సార్ మీరు తలపతి ఫ్యానా నో నో அப்போ எப்படி தமிழ் பேர் ஓகே பேசுறீங்க हेलो सर मेरे से बात करना बात करो ना ఓకే ఎక్కడాలే అందరితో మాట్లాడుతున్నా కదా విత్ ఎ ఫ్యాన్ కమ్ ఆన్ బ్రో ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ మీ అంతే సే హాయ్ సార్ హాయ్ వాయిస్తో చంపిస్తున్నారుగా మీరు బతికే ఉన్నారుగా ఇంకా చావట్లేదే ఊరికి డైలాగ్ లేమంటే డైలాగులు వేస్తారు నిజంగానే మీరు చిక్కన్ అయ్యా అంటే ఏ ఆబ్వియస్లీ అమ్మా బోలో ఐసలా పల ఐసలా మరి చెలియా సెల్ఫ్ ఫ్యాన్ ఆఫ్ కోర్స్ అంటే చనిపోమంటారు నిజంగా వద్దులేండి చనిపోతే మళ్ళీ నా మీదకి వేస్తే అమ్మో వద్దమ్మా నాకు లైఫ్ చాలా ఉంది నా కామెంట్ ని చదవట్లేదు ఓకే నాకైతే ఎవరు ప్రపోజ్ చేయరబ్బా కనీసం ప్రపోజ్ చేస్తే వింటాము అనుకుంటే కనీసం ఎవ్వరు ప్రపోజ్ చేయరే చాలా బాధగా ఉంటుంది తెలుసా ఐ ఫీల్ వెరీ సాడ్ అన్న స్నాప్ అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసావా లేదు బ్రో ఎప్పటి నుంచో ఉంది బట్ నేను ఎవరికి కనపడను కదా అందుకే తెలియదు ఎవరికి ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీ ఏం లేదు ఐ విల్ బీ హ్యాపీ వెరీ యారు చెప్పారు మంచిదని
ఎవరు చేస్తారండి నాకు ప్రపోజ్? ఎవరు చేయరు. హ్మ్. అంత వద్దు కానీ ఇప్పుడు నిజం చెప్పండి, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ఆ, నిజంగా నాకైతే కనీసం ఎవరు చేయలేదు. కనీసం ఇప్పుడైనా లైవ్లో చేస్తారనుకుంటే ఒక్కరన్నా చేస్తారా? చెయ్యరు. అర్రే, ఇక్కడ చూసేవన్నీ నిజాలు కాదు. ఓకే. అరే, హింట్ ఏం లేదు, డైరెక్ట్గానే అడుగుతున్నా. మళ్ళీ దీంట్లో హింట్లు ఇవ్వడమా? చిచ్చే, మనకు లాగది సాగదీడాలంటే నచ్చావు. డైరెక్ట్ అంతే. హలో, నేను లైవ్ చూసాను యాజ్ ఎ ఫ్యాన్గా. ఓ హీరో, డిన్నర్ చేసినావా? ఓ హీరో బాగుంది, డిన్నర్ చేసినావా? కమ్ ఆన్. సరే, చేసేవాళ్ళు చేయండి, ఊరికి టైంపాస్కి. బా, డైరెక్ట్ కుంభస్థలం కొట్టడమేనా? యా. పవర్ చికెన్ పకోడీ లేసిస్. పా 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 పా. ఛాన్స్ ఇచ్చి చూస్తే ఓ మై గాడ్, ఐ గాట్ అ ప్రపోజల్. చాలా దుబ్బయండి, ఫ్యాన్గా ఎవరు చేస్తారు? పా, ఆల్రెడీ నాకు ప్రపోజల్ వచ్చింది. పోండి పోండి, పక్కకి వెళ్ళిపోండి. ఓ మేరీ చెలియా. ప్రపోజెస్ కాదు బ్రో, అక్కడ ఒక్కటి వచ్చింది, ప్రపోజల్. దట్స్ ఇట్. సీని గారు, మీ అమ్మ మొగుడు బాగున్నాడు అనేదానికి దానికి దీనికి చాలా తేడా ఉంది బ్రో. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ గాట్ లాడ్ ఆఫ్ ప్రపోజల్స్, మోర్ దాన్, నాకు తెలియదు, కౌంట్లెస్ ప్రపోజల్స్ వచ్చాయి. రిప్లై చేయి ప్రపోజల్. సరే, ప్రపోజల్కి రిప్లై అంటే బాబోయ్, కనా లవ్ యూ అంత పర్సనల్గా చెప్పాలి, ఇలా పబ్లిక్లో చెప్పకూడదు. తెలుసు ప్రపోజల్స్ అన్నీ వచ్చాయని. నా పొలంలో మొలకలు వచ్చాయో. ఎంజాయ్ అంటే ఏం లేదు. టు బి ఫ్రాంక్గా చెప్పాలి అంటే, ఏయ్, ఎవరిది ఎవరిది ఎవరు ఇక్కడ? హాయ్ చిచే, మై గాడ్, ఎవరు? ఈమెకి నాకు సంబంధం లేదు నాయన. ఆయన ఎలా ఉన్నారు? బికాస్ ఆఫ్ వాయిస్ బావా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దాన్న అన్ని ప్రపోజల్స్కి ఎవరైనా ఓకే చెప్తారు, మేము వెయిటింగ్. సారీ, నిజంగా చెప్పాలంటే నేను ఒకరి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలంటే నాకు తగ్గట్టుగా ఉండాలి వాళ్ళు. ఓకే, నా లవ్ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని గెలుచుకోవాలంటే చాలా కష్టమే. వన్స్ గెలుచుకున్న తర్వాత వాళ్ళని వదిలిపెట్టాను. రోజుకో వింత, సెకండ్కి ఒకటి, భలే ఉంటాయి. హా,
వై యు ఆర్ నాట్ షోయింగ్ యువర్ ఫేస్? చాలా మందికి ఇదే అడుగుతూ ఉంటారు. ఓకే. టుడే ఐమ్ గోయింగ్ టెల్ యూ, నా లవ్ చాలా డార్క్‌గా ఉంటుందన్న. హ్మ్. ఆ డార్క్‌లో కూడా లైట్ యేసుకొని ఎతకాలి. అంత బావుంటుంది. హాయ్. ఓకే. అయితే ఇక్కడ ఎవరు లేరు. మై డియర్ ఫ్యూచర్ శ్రీమతి, ఐ థింక్ నువ్వు లైవ్‌లో ఉన్నావు అనుకుంటా. బహుశా ఇది వింటుంటే నీకోసమే. ఓకేనా? రియల్లీ ఐ వాంట్ సే సంథింగ్ ఫర్ యూ దట్ నా లైఫ్‌లోకి నువ్వు రాకముందు అంతా ఏదో ఏదో సోగా ఉండేది. బట్ నువ్వు వచ్చాక అద్భుతంగా ఉండేది. ఇక లైవ్‌లో చెప్తే బాగోదనుకుంటా. లైక్ దట్. ఇంతకీ వై వీఆర్ నాట్ షోయింగ్? ఓకే. ఓకే. ఫైన్. 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 ఎందుకు చూపించలేదంటే నేను ఫేస్ చూపించుకొని బిల్డప్ కొట్టే టైప్ కాదు. షో ఆఫ్ మెటీరియల్ కాదు. సో ఐ డోంట్ లైక్ టు షో మై ఫేస్ బికాస్ ఐ హ్యావ్ మై విష్. దట్స్ ఇట్. చాలబ్బా. నేను షో ఆఫ్ చేసే టైప్ కాదు. అంతే. సరే. ఇప్పటికి మీరు ఎవరైనా డిఎన్ చేయాలనుకుంటే డిఎన్ చేయొచ్చు. విల్ హ్యావ్ అ టాక్. ఓకే. మాట్లాడుకుందాం. మనసు విప్పి మాట్లాడుకుందాం. మిగతా ఏమో కాదు, మనసు. ఓకే. అండ్ నీ ఏజ్ రివీల్. రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ ఫోర్సెస్. కిడో యూ డోంట్ రెస్పాండ్. ఏం చేశారు నాకు అర్థం కాదు, నేను చూడలేదు. బికాజ్ జస్ట్ అవని. అరే, డిఎం వేస్ట్ ఏమి ఉండదు. మీరు డిఎం చేస్తే రిప్లై ఇస్తాను. ఇక్కడ చాలా మంది ఏంటంటే రాళ్ళు వేస్తారు ఇలా, జస్ట్ హాయ్ అని. ఓకే, మెసేజ్ వస్తే రిప్లై ఇద్దాం, లేదంటే దొబ్బెద్దాం అని అనుకుంటారు. You're my pumpkin, pumpkin. Hello, honey bunny. You're my dumpling, dumpling. Hello, honey bunny. చెక్కో చెక్కో. మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని రా అని పిలవచ్చా? ఆఫ్ కోర్స్ షీ హ్యావ్ ద రైట్స్. పిలుస్తుంది ఖచ్చితంగా. బట్ దీనికి ఒక సాంగ్ ఏంటంటే, అందరు గమనిస్తూ ఉంటే ఏవండి అని పిలవాలి, ఎవరి పక్కన లేకుంటే ఏరా అనాలి. అలాగా. ఏం కావాలా? పడుకోండి పాపం, మీ ఫ్యూచర్ వైఫ్ గురించి ఆలోచించి అలసిపోయి ఉంటారు. గుడ్ స్లిప్ స్లిప్ స్లిప్. సారీ. మీ వాయిస్కి ఫిదా అవుతారు, ఫినిష్ చూస్తే పడిపోరా. ఓ మై గాష్. Yeah, hello, 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 hello. Mic testing. 1,
చికిత్రి. సాంబ్రాన్ని ఆడిస్తూనే ఉండాలంటే చాలా కష్టం. హ్మ్. బంగ్. అమ్మ పడుకుంది బ్రో. నేను నా రూమ్లో ఎంచేక లైవ్ చేసుకుంటూ కూర్చున్నా, పని పడలేదు కదా. సో దట్స్ ఇట్. సారీ, అది అనలేను. చాలా కష్టం. ఓకే. హా. ఆ, చాలా వరకు థ్యాంక్ యూ. చాలా ఓపికతో వింటున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. ఏం కావాలి? మెసేజ్ కోసం వెయిటింగ్ అంట. ఇంట్రోవర్ట్ కిడ్డో కాస్త సైలెంట్గా ఉంటావా ఇంకా? చాలు. ఆ, సర్లే, ఏం చేసేవాళ్ళు చేయొచ్చు, పర్లేదు, మాట్లాడుకుందాం, పోయేదేముంది. మనసా నువ్వుంటే చెప్పు. యా, డిన్నర్ కంప్లీటెడ్. ఏంటి బ్రో, చాలాసార్లు టెక్స్ట్ చేసే బట్ నో రిప్లై ఫ్రమ్ యువర్ సైడ్, ఇట్స్ టూ బ్యాడ్ బ్రో. బ్రో అన్నావు కదా, చల్, చాలండి ఇంకా. ఆ, సరే, ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే డిఎన్ చేయండి, మాట్లాడుకుందాం. డార్క్ మైండ్ అయితేనే చేయండి, పర్లేదు, మాట్లాడుకుందాం. అలా కాకుండా ఊరికి సోది కొట్టడానికి హాయ్ అండి, హలో అండి, బాగున్నారా, తిన్నారా, పడుకున్నారా, వేసారా, ఈ సోదొద్దు. ఓకే. ఈ సోది మాటలు విని 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 విసుగు వచ్చేసింది, అందుకే. నేనంత మంచివాణ్ణి అంటే హా, వా. బ్రో అన్న ఎవరికి బ్రో, ఎవరమ్మా నువ్వు? బ్రో, నో, ఐ డోంట్ లైక్ ద వర్డ్ బ్రో. షిట్. స్నాప్ ఐడి స్టోరీలో ఉంది యాక్చువల్లీ, చెప్పడానికి ఏముంది. బాస్, నీకు ఇంకో విషయం చెప్తాను వినండి. ఒక కప్ప ఒకేసారి 2 బావుల్లో నీళ్లు తాగలేదు. అర్థమైందా? ఏయ్ బంగారుకొండ, ఏం కావాలో. ఓకే, లేదంటే ఓయోనా. ఏయ్ చి, థు, బాబోయ్, మరీ ఫాస్ట్గా ఉన్నారా. నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఎవరు నిజానికి, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే. లేదు బ్రో, నాకు అది చాలా ఇష్టమైన బ్రో. హౌ పాసిబుల్ టు డ్రింక్ 2 cups with 2 straws? Not at all possible. ఓయో కాదని, అది ఓయ్.
ఫేస్ చూపించి షో చేయను అన్నారు. మరి వాయిస్ వినిపించి ఎక్స్‌పెక్టేషన్ పెంచుతున్నారు మీ మీద పీపుల్‌కి. జస్ట్ లైక్ ఫేస్. వాయిస్ ఆల్సో సేస్ హూ ఆర్ యూ? అండ్ యూర్ గుడ్ ఇజంట్ ఇట్ షో ఆఫ్? నాట్ అట్ ఆల్. మై డియర్ శ్రీమతి, ఎలా ఉన్నావే? అసలు ఎలాంటి కంటెంట్ చేస్తే బావుంటది? హ్మ్. నిజానికి కంటెంట్స్ నేను ఆపేసా. ఆ కంటెంట్స్ ఎలాంటివి చేయాలో నాకు అర్థం కావట్లే. మీరా సజెషన్ ఇస్తారంటే చూపించరు. ఛీ! ఇవ్వరు సజెషన్. అలా చాలా ఉంటాయి. కెన్ యూ సింగ్ ఎ సాంగ్? సారీ ఐ కాంట్ డూ. ఐ కాంట్ సింగ్. హాయ్ సునీల్ అనా హెల్పింగ్ హ్యాండ్స్ సంగతి ఏంటి? యా, హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఉంది. మీరు ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు మీకు తోచినంత వరకు. నేను ఫాలో అయ్యే ఒక పేజ్ ఉంది కదా, అదే నా హెల్పింగ్ హ్యాండ్స్ పేజ్. సో మీరు అక్కడ నంబర్ ఉంటుంది, దానికి మీరు తోచినంత వరకు డొనేట్ చేయొచ్చు. అండ్ కన్ఫర్మ్గా పూర్ పీపుల్కి అందుతుంది అది. అర్రే మీ కంటెంట్ ఏదైనా ఓకేనా? నేనమ్మా జీవితం. ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, తిన్నావా? హ్మ్? గుంటనక్క, ఏ గుంటనక్క. థ్యాంక్ యూ ఆల్, నిజానికి ఇంతసేపు మీరు లైవ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓపికతో విన్నందుకు. బేసికలీ నాకు కోపం ఎక్కువ, చాలా అంటే చాలా కోపం ఎక్కువ. నాకు వచ్చే అమ్మాయిని, నా ఫ్యూచర్ శ్రీమతిని చాలా బాగా చూసుకుంటా. కోపడదు, ఆ కోపం కొద్దిసేపే ఉంటుంది. అబ్బా, ఓకే, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే డిఎన్ చేయొచ్చు. అది క్యాచ్ ఇదే షూర్గా. మీకు ఎలాంటి కంటెంట్స్ చేయాలి? లవ్ కంటెంట్సా, లేకుంటే ప్యూర్ రొమాంటికా? వాట్? ఎలాంటివి? లేదు బ్రో. యా, ప్యూర్ రొమాంటిక్ చేయాలి షూర్గా. బట్ ఇప్పటి వరకు నేను ప్యూర్ లవ్ చేశాను. ఇక్కడ నుంచి రొమాంటిక్ చేయాలి. యా, డార్క్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అండ్ టైం 10:52 అవుతుంది. మీరు చాలా పేషెన్స్తో విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ద వే, నేను మాట్లాడి గొంతు దొబ్బింది, చిప్పు దొబ్బింది అన్నట్టు గొంతు దొబ్బింది. వామ్మో, ఆల్రెడీ ఉంది బ్రో. డార్క్ రీల్స్ కోసం ఒక సపరేట్ పేజ్ ఉంది.
అదే ఇంగ్లీష్లో ఉంది. బంగారుకొండ వచ్చి చో 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 నిద్రపో, కళ్ళు మూసుకో. చాలా టైం అయింది, 10:53. ఏం లే, చాలా బాగుంది. ఆ, పేజ్ నేమ్ లవ్ లుమినే. ల్యూమినే. ఎవరిది బావా? ఛీ! ఆహాహా! సరే, పోనీ ఇక్కడే డార్క్‌గా మాట్లాడుకుంటే సరిపోదు? హ్మ్. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. వద్దులే, మాట్లాడుకుంటే బాగోదిక్కడ. లవ్ లూమిని అని ఒకటుంటుంది. నేను పేజ్ ఫాలో చేస్తాను. అక్కడ చూడండి. ఓకేనా? తమ్ముడు, ఐయామ్ సారీ ఫర్ థాట్. బాయ్. కొంతమందిని బ్లాక్ చేయాల్సొస్తది. చేశా. మీలో ఎంతమందికి కావాలి డార్క్‌గా మాట్లాడాలి అనేదిక్కడ? అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు. 18+ కంటెంట్. సో, ముందే చెప్తున్నా. ఎందుకంటే డిస్క్లైమర్ ముందే ఇవ్వాలి కదా! సో, చాలా మంది పిల్లలు వింటూ ఉంటారు. లేదంటే నచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? మాట్లాడమంటావా? ఆ! పాప? మాట్లాడితే పోయేదేముంది? 18 ప్లస్సే. ఇట్స్ కైండ్ ఆఫ్ రొమాంటిక్. రైజ్ యూర్ హ్యాండ్స్ హూ వాంట్స్ 18 ప్లస్ కంటెంట్. Yeah, it's a dirty talk. Talk, talk. Talk, 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 talk. హాయ్. బంగారుకొండ. ఒక మంచి ఫీల్‌తో నిద్రపోతారు. Yeah, I'm going to follow that next. Okay. అందరూ గమనిస్తూ ఉంటా ఏమంటే అని పిలవాలే. హూ వాంట్స్ డర్టీ టాక్ ఆ డాక్ టాక్? చెప్పండి కాస్త. సో, ఎవరైతే ఉంటారో వాళ్ళకు మెజారిటీ వస్తే మాట్లాడదాం, లేదంటే పడుకుందాం, నిద్రపోదాం. హూ వాంట్స్ దట్? ఈజ్ ఎనీబడి దేర్? చెప్పడానికి సిగ్గుపడుతున్నారేమో. అంతే కదా! సిగ్గుపడుతుంటారు బహుశా. సరే, నేను ముందే చెప్తున్నా.
దిస్ ఈజ్ 18+ కంటెంట్. సో ఎవరైనా క్విట్ అవ్వాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ముందే చెప్తున్నా. యా హలో. పుచ్చి 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 పుచ్చి. ఫు, నాది అయిపోయింది. ఓకే, ఉండి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, పోయే వాళ్ళు పోవచ్చు, తప్పలేదు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ హాయ్ హాయ్. Patricia. Hey Patricia. Come on. అరే, కానీ ఇక చాలు. పోయి టాబ్లెట్ వేసుకొని పనుకోకు. ఆల్రెడీ యువర్ హెల్త్ ఇస్ నాట్ గుడ్ కదా. మొదలెట్టు. ఇక మొదలెడదామా? ఆ? ఇంక పారే. ఓ, కొంచెం నాకు సిగ్గేస్తుంది. ఆలో రైట్. అయ్యో. ఓకే. షూర్ 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 షూర్. హాయ్ నయ్య, హాయ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బహుశా ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టుంది డార్క్ గా మాట్లాడడం. సో అందుకే నేను స్టాప్ చేస్తున్నాను, మాట్లాడలేదు. స్టార్టింగ్ ప్రాబ్లం ఏం లేదు, మనకు అలాంటి ఏమి ఉండవు. మాట్లాడడం అంటే మాట్లాడడమే. దట్స్ ఇట్. లేదా బాబు. ఇప్పటికి నా సరే, ఫైనల్ గా అడుగుతున్నా, మీకు ఎవరికి డార్క్ రొమాంటిక్ టాక్ కావాలి? ఏ నవ్వు. ఇక నిజానికి ఎవరు వినాలనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. అరే రైజ్ యూ హ్యాండ్స్ అంటే మాత్రం సైలెంట్ గా ఉన్నారు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అని. ఇక్కడ ఎవరు ఏమనుకోరు. ఓకే, రైజ్ యూ హ్యాండ్స్. హూ వాంట్స్ స్టడీ టాక్, రొమాంటిక్ టాక్? చెప్పండి. హూ వాంట్స్ దట్? ఒకటి, రెండు, మినిమం ఒక 15 వచ్చినా పర్లేదు. రెండు. ఒకటి, రెండు. అరే రెండే. పోనీ 10. మూడు. త్రీ 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 అయ్యాయి. ఇంకా మిగతావి మిగతావి మిగతావి. పుచ్చి పుచ్చి. మూడు, నాలుగు. నాలుగు అయ్యాయి. ఇంకా సిక్స్. సిక్స్ సిక్స్.
సిక్సే. సిక్స్ ఉన్నాయి ఇంకా. ఓడితే ఎవరక్కడ? ఇంకేమున్నాయి? ఫోరే వచ్చాయి. ఎవరికి డార్క్ రొమాంటిక్ టాక్ కావాలి చెప్పండి. వాళ్ళు డిఎం చేయొచ్చు. దాని తర్వాత 5. ఇక్కడ లైవ్ లో మాట్లాడాలన్న వాళ్ళు కాస్త రైజ్ యర్ హ్యాండ్స్. 6 రైజ్ చేయండి. దెన్ విల్ హ్యావ్ అ డర్టీ టాక్. 6 కదా? యా 6. 6 ఇంకా 4 ఉన్నాయి. అరే ఇంట్రెస్ట్ లేదేమో బహుశా. ఏం వాయిస్ అండి బాబా, వాయిస్ లోనే రొమాన్స్ ఉంది. హే కౌంట్ చేయి వస్తున్నాయి. నో 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 6 6 6 దట్స్ ఇట్ 6. 6 అరే మిగతా వాళ్ళు అవసరం లేదు. మిగతా వాళ్ళకి ఏం లేవు వాళ్ళు. మిగతా వాళ్ళైతే ఎంచక్క వింటూ ఉంటారు మాట్లాడితే. 6 7 3 మోర్. 3 ఉన్నాయి. 3 3 3 3. హాయ్ డిన్నర్ చేశారా సార్? తినేసాను. మీరు? ఓకే. నేను ఇప్పుడు చెప్తున్నా. మీకు డార్క్ అండ్ రొమాంటిక్ టాక్ కావాలి అంటే రైజ్ యర్ హ్యాండ్స్. ఓకేనా? 10 అనుకున్నా. 7 వచ్చాయి. ఇంకా 3 ఉన్నాయి. హూ వాంట్స్ దట్? హలో సార్. హాయ్. హాయ్. 7 8 8. హాయ్. Your voice is so cute. Yeah. 7 8. 8 అయ్యాయి. ఇంకా 2 మోర్. ఇంకా 2. 2 వస్తాయి. ఇదేంద్రా ఓటింగ్ ఉన్నట్టుందిరా బాబోయ్. ఛీ. ఎలక్షన్స్ జరిగిన తర్వాత కౌంటింగ్ ఉన్నట్టుంది. అయ్యయ్యో. 9 9 అయ్యాయి. ఆఫ్ కోర్స్ 9. నవ్వకండి. సీరియస్ సీరియస్ ఇది. అయ్యో. సీరియస్ మ్యాటర్ ఇక్కడ జరుగుతుంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు అసలు? పిచ్చిగా చూడు వీళ్ళంతా నవ్వుకుంటూ. అరే కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తారా రైలు? అయ్యా. 9 వరకు వచ్చి ఆగిపోయాయి. 9 దాకా ఆగిపోయాయి. ఒక్క ఓటు పడలేదు ఇంకా. ఒక్క చెయ్యి ఎత్తలేదు. 1 హ్యాండ్ టు రైజ్. ఆ సిగ్గు అబ్బా సిగ్గుపడతారు. మామూలు సిగ్గు కాదంతా. ఓకే. ఎవరు మనం పెట్టాం కాబట్టి ఈ లాస్ట్ హ్యాండ్ సిగ్గులోకి రాచి ఐ మీన్ సారీ కౌంట్ డౌన్ స్టాప్ అయిపోయింది. ఓవర్. టైమ్ అప్. టైమ్ అప్.
టైం అప్ అండి. ఇంతసేపు వెయిట్ చేయలేను నేను. టైం అప్. 7 అప్. టైం అప్. ఒక వ్యక్తికి ఒక హ్యాండే. వాళ్ళు 2 హ్యాండ్స్ ఎత్తినా సరే, లెగ్స్ కూడా ఎత్తినా సరే. ఒకటే ఓటు మనిషికి. దొంగోట్లు వేయకూడదు. దొంగ ఓట్లు లెక్కలకు రావు. టైం అప్ అయిపోయింది. ఇంకేం చేస్తావు చెప్పు? ఎంతసేపు అని వెయిట్ చేయాలి ఈ నమ్మ జీవితం ఈ టైమర్‌కి? చాలా టైం అయింది. టైం అప్ అయిపోయింది. చీటింగ్ ఏం లేదు. ఓకేనా? కావాలంటే డిఎం చేయండి. అక్కడ బాగా డార్క్‌గా మాట్లాడుతున్నా. సరేనా? ఇట్స్ టైమ్ టు స్లీప్ నౌ. చో 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 నిద్రపో. బచ్చు బచ్చు. చో 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 చో. పడుకో. కళ్ళు మూసుకో. జో 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 జో. నిద్రపో. బచ్చు బచ్చు బచ్చు. బచ్చు. జో జో జో. నిద్రపోప్పా. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ స్లీప్. నా బుజ్జి బంగారం నిద్రపో. బచ్చు 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 చో 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 చో. మొబైల్ దగ్గర పెట్టుకో. దగ్గర. చో 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 నిద్రపో. గుడ్ నైట్. బాయ్.